న్యూస్ కవితకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్. లిక్కర్ స్కామ్ లో ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవితకు బెయిల్ మంజూరైంది. మార్చి 15వ తారీఖున కవిత అరెస్ట్ అయ్యారు. ఈడీ సిబిఐ కేసుల్లో మార్చి 15వ తారీఖున కవిత అరెస్ట్ అయ్యారు. ఇప్పుడు ఈరోజు కవితకు బెయిల్ వచ్చింది. వాదోపవాదనలు జరిగాయి. అడిషనల్ సొలిసిటర్ జనరల్ కూడా ఇందులో వాదనలు వినిపించారు. అలాగే కవిత తరపు న్యాయవాదులు కూడా వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈడీ కేసులో కవితకు బెయిల్ మంజూరైనట్టుగా తెలుస్తోంది. ఈడీ సిబిఐ రెండు కూడా కేసులు నమోదు చేశాయి. ఈడీ సిబిఐ రెండు సంస్థలు కూడా ఏజెన్సీలు కూడా కవితను అరెస్ట్ చేశాయి. కవిత ప్రస్తుతం తిహార్ జైల్లో ఉన్నారు. అయితే ఈడీ కేసులో కవితకు బెయిల్ మంజూరైంది. ఇప్పుడే సుప్రీంకోర్టులో ఆర్డర్స్ ప్రొనౌన్స్ చేశారు. కవిత బెయిల్ పిటిషన్పై వాదనలు విన్న సుప్రీంకోర్టు కవితకు బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది, ఆర్డర్స్ జారీ చేసింది. లిక్కర్ స్కామ్లో కవితకు బిగ్ రిలీఫ్ దొరికింది. ఇప్పటికే మనీష్ సిసోడియా ఈ కేసులో అరెస్ట్ అయి బెయిల్పై విడుదలయ్యారు. ఆ టర్మ్స్ కూడా కవితకు వర్తిస్తాయి అంటూ వాదించారు. 165 రోజులు కవిత జైల్లోనే ఉన్నారు. కవితను ఈడీ హైదరాబాద్లో అరెస్ట్ చేసి ఢిల్లీకి తీసుకుని వెళ్ళింది. తిహార్ జైల్లో కవిత రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇప్పుడు 165 రోజుల తర్వాత కవితకు ఈడీ కేసులో బెయిల్ మంజూరైంది. సిబిఐ కేసుకు సంబంధించి కూడా ఇంకా వివరాలు రావాల్సి ఉంది. మనీష్ సిసోడియాకు ఈ కేసులో బెయిల్ మంజూరు చేశారు. మనీష్ సిసోడియాకు ఏ షరతులు అయితే వర్తిస్తాయో, ఏ రూల్స్ అయితే వర్తిస్తాయో కవితకు కూడా అవే రూల్స్ వర్తిస్తాయి అని కవిత తరపు న్యాయవాదులు చెప్పారు. దీంతో కవితకు షరతులతో కూడిన బెయిల్ను మంజూరు చేసింది కోర్టు. జస్టిస్ గవాయ్ కూడా వాదనలు విన్న తర్వాత, ఇందులో ఇరు వర్గాల వాదనలు విన్న తర్వాత ధర్మాసనం కవితకు బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. 165 రోజులుగా కవిత జైల్లోనే ఉన్నారు. అయితే ఈడీ సిబిఐ తరపు న్యాయవాదులు, ఈడీ సిబిఐ ఇప్పటి వరకు వాదిస్తూ వచ్చింది కవితకు బెయిల్ మంజూరు చేయొద్దు, కవితకు బెయిల్ మంజూరు చేసినట్లయితే ఈ కేసులో సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశం ఉంటుంది అంటూ బెయిల్ మంజూరు చేయొద్దు అంటూ ఈడీ సిబిఐ కూడా వాదించింది. కానీ ఇరు వర్గాల వాదనలు విన్న తర్వాత 165 రోజుల పాటు కవిత జైల్లో ఉన్నారు. అండ్ సాక్షులను ప్రభావితం చేస్తారు అనే దానికి సంబంధించి ఈడీ సిబిఐ స్పష్టమైనటువంటి ఆధారాలు కూడా చూపించలేకపోవడంతో వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని ధర్మాసనం కవితకు బెయిల్ మంజూరు చేసింది. అండ్ చాలా విషయాలు కూడా కవిత కేసుకు సంబంధించి ఫోన్ల ట్యాంపరింగ్ దగ్గర నుంచి ఫోన్లను ధ్వంసం చేయడానికి ప్రయత్నించారు అంటూ ఈ వివరాలన్నీ కూడా ధర్మాసనం ముందుంచే ప్రయత్నం చేసింది ఈడీ. అయితే ఈ వాదనలు విన్న తర్వాత ప్రస్తుతం కవితకు బెయిల్ మంజూరు చేస్తూనే ధర్మాసనం తీర్పునిచ్చింది. 165 రోజులుగా కవిత తిహార్ జైల్లోనే ఉన్నారు. ఒక పక్క ఇన్వెస్టిగేషన్ కొనసాగుతోంది. 493 మంది విట్నెస్ని ప్రశ్నించారు కూడా, అలాగే కొన్ని ఆధారాలు కూడా సమర్పించారు. వీటన్నిటినీ పరిశీలించిన తర్వాత ఈడీ కేసులో కవితకు బెయిల్ మంజూరైంది. సిబిఐ కేసులో కవితకు బెయిల్ మంజూరు కాలేదు. ఇంకా ఈడీ కేసులో మాత్రమే బెయిల్ మంజూరైతే కవిత బయటకు రావడానికి అవకాశం ఉండదు. సిబిఐ కేసులో కూడా బెయిల్ మంజూరైతేనే కవిత బయటకు రావడానికి అవకాశం ఉంటుంది. ఈడీ సిబిఐ రెండు కూడా కవితను అరెస్ట్ చేసిన నేపథ్యంలో రెండు ఏజెన్సీలు కూడా ఢిల్లీ లిక్కర్ స్కామ్పై విచారణ జరుపుతున్న నేపథ్యంలో రెండు కేసుల్లో బెయిల్ వస్తే మాత్రమే కవితకు పూర్తిగా బెయిల్ వచ్చే బయటకు రావడానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఈడీ కేసులో మాత్రమే బెయిల్ వచ్చిన నేపథ్యంలో సిబిఐ కేసులో బెయిల్ రాకపోతే కవిత ఇంకా జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. ప్రస్తుతం ఈడీ కేసులో వాదనలు ముగిశాయి. కవిత